హాయ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను చేపల పులుసుతోటి మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు ముందుగా అయితే నేను మెంతులు జీలకర్ర వేపుకుంటున్నాను, ఎందుకంటే జీలకర్ర మెంతుల పొడి వేయడానికి ఫిష్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయని మనం మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి దూరగా వేయించుకున్న తర్వాత ఆ ఉల్లిపాయ పేస్ట్ని వెల్లుల్లిపాయలు అల్లం ఈ మూడు కలిపి పేస్ట్ లాగా దంచి పెట్టుకుంటున్నా. ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు చూడండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నా. చేపల పులుసులో కానీ నాన్ వెజ్ ఏ వంట చేసినా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకు నీచు వాసన అనేది అయితే రాదు. మంచిగా ఆయిల్లో ముక్కలు ఉడికితే మనకు టేస్ట్ బాగుంటుంది, నీచు వాసన అయితే రాదు. మీరు ఎప్పుడైనా వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేరండి. ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా. లైక్ ఇస్తే మరింత మందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నా. ఈ విధంగా మాత్రం ఒక్కసారి చేపల పులుసు పెట్టి చూడండి. ఎప్పుడు ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతారు, అంత టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మంచిగా వేగుతున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇంతసేపు మళ్ళీసారి చెప్తాను ఏమేమి వేసి పేస్ట్ చేశాను. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ చేశాను. ఇదే హైలైట్ అన్నట్టు. ఫిష్ కర్రీలో మనం ఈ పేస్ట్ వేస్తేనే చిక్కదనం వస్తుంది, బాగా రుచిగా ఉంటుంది. అంతే, ఎక్కువ ఐటమ్స్ అయితే ఏముండవు. సింపుల్గా అసలు ఎంత బాగుంటే మనము తిన్న తర్వాత హ్యాండ్ స్మెల్ చూస్తే కూడా మనకు ఆ స్మెల్ అయితే ఫిష్ స్మెల్ అయితే కనిపించదు, అంత బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు మనము ఈ పచ్చివాసన పోయే వరకు ఇందులో మనము వేసిన పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి వేగే లోపల మనము ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేపలలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనము కర్రీలో ఎంత పసుపు అయితే వేస్తామో ఆ పసుపు ఈ ముక్కలకే వేసుకోవాలి. మళ్ళీ మనం పోపులు అయితే వేయము. తర్వాత ఇందులో సరిపడినంత కారం వేసుకోవాలి. మేమైతే కొంచెం స్పైసీగా తింటాము. మీరు మీ క్వాంటిటీ బట్టి మీకు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో మనము మంచిగా ముక్కలనైతే కలుపుకోవాలి. మంచిగా ముక్కలకు కారము పసుపు పట్టే విధంగా ముక్కలకైతే కలుపుకుంటున్నాను. ఫిష్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనము పోపులో ఇవన్నీ వేస్తే ముక్కలు తొందర డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి అన్ని కారం కానీ పసుపు కానీ మనం ముక్కలకే వేస్తాం. చూడండి, మొత్తం పట్టేసింది కారము పసుపు. ఇప్పుడు ఈ ముక్కలను మనం పోపులో వేసుకుందాం. అంతే, సింపుల్గా హడావిడి లేకుండా ఫిష్ పులుసు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అదుర్సు. ఇప్పుడు మనం కట్ చేసి కలుపుకున్న ముక్కలన్నీ ఇందులో వేస్తున్నాం. మీకు ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టం అండి? మీరు ఫిష్ ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళైతే కింద కామెంట్ అయితే చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం వేసేస్తాను. ఇప్పుడు మనము ఆయిల్లో ఫిష్ మంచిగా కొద్దిసేపు ఉడకనివ్వాలి. గరిటె పెట్టద్దు, గరిటె పెడితే మనకు ముక్కలు మొత్తం చితికిపోతాయి. కాబట్టి మనము ఈ విధంగా ఆయిల్ని కలుపుతూ ఇట్లా క్లాత్ తోటి కలుపుకొని ఒక్క 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం, ఎందుకంటే ఆవిరికే ఉడికిపోతుంది ఫిష్. చూడండి ఆయిల్ అయితే ఎలా వస్తుందో చుట్టూ. మంచిగా ఆయిల్లో కొంచెంసేపు వేగితేనే ఫిష్ అనేది స్మెల్ అనేది రాదు. ఇప్పుడు మనము చింతపండు గుజ్జునైతే వేస్తున్నాను. మనమైతే ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని అయితే తీసుకొని నానబెట్టుకొని దాన్ని మంచిగా చిక్కగా పులుసులాగా తీసుకొని ఇప్పుడు వేస్తున్నా. చూడండి, ఎక్కువ వాటర్ వేయద్దు. ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువసేపు మసలు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కొంచెమే, ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకే
ఇప్పుడు మనకు ముక్కలు ఎంతవరకు మునుగుతాయో చూసి అంతవరకు మాత్రమే మనము పులుసు ఉండే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ముక్కలు ఖరాబ్ కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనమైతే కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేనైతే చింతపండు పులుసులో కొద్దిగా ఉప్పు వేసాను. ఇప్పుడు ఎంత పడుతుందో అంతవరకే వేస్తున్నాను. మీరు కూడా ఉప్పుని చెక్ చేసుకుంటూ ఉప్పు వేసుకోండి. ఒక్కసారి అయితే ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడైతే మనము మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే మనకు పులుసు చిక్కబడే వరకు అయితే మసలు పెట్టుకుందాం. చూడండి, చేపల పులుసు అయితే దగ్గరికి వచ్చేసింది, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు మనము అప్పుడప్పుడు ఫ్రెష్గా వేపుకొని నూరుకొని పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి అయితే ఫైనల్గా వేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నా. ఇంక అంతే అండి, ఒక్క 2 మినిట్స్ మనం ఉడకనిస్తే చేపల పులుసు తినడానికి రెడీగా ఉన్నట్లే. చాలా బాగా అయితే ఉంటుంది టేస్ట్. మీరు ఈ విధంగా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. వీడియో నచ్చింది కదండి, నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.